నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మారంపల్లి శాశ్వత రహదారికి కృషి చేస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 10 లక్షలు సొంత నిధులు ఇచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్ కొనుగోలు ఏర్పాట్లపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష. తోతాపూరి మామిడి రైతులకు అండగా ఉంటామని హామీ. వెన్నుపోటు గొడ్డలివేటుకు పేటెంట్ జగన్. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పచ్చూరి అశోక్ బాబు. టీచర్ నియామకాల్లో అవినీతి జరిగినట్లు ఆధారాలతో సహా రుజువు కావడంతో లోకేష్ కనీసం నోరు మెదటం లేదు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత రవిచంద్ర. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామానికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలను అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి 10 లక్షలు అందించగా గ్రామస్తుల విరాళాల రూపంలో మరో 10 లక్షలు సమీకరించి మొత్తం 20 లక్షలను భూమి నష్టపోతున్న 6 రైతులకు అడ్వాన్స్గా అందజేశారు. భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో గురువారం మారంపల్లి గ్రామ రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కుటుకలపూడి చిన్నబాబు పాల్గొన్నారు. పీఎం గతిశక్తి పథకంలో భాగంగా మంజూరైన ఆర్ఓబీ నిర్మాణం కారణంగా మారంపల్లి గ్రామానికి ప్రస్తుతం ఉన్న రాకపోకల మార్గం మూసివేయబడే పరిస్థితి నెలకొనడంతో గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను కేంద్ర మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. మారంపల్లికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణానికి భూ సమస్య వివరాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలియజేసి పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ నాగరాణి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తారని తెలిపారు. ఈలోపు గ్రామ ప్రజలు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రైతుల నుండి భూమి పొందడానికి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధుల నుండి 10 లక్షలు, గ్రామస్తుల నుండి సేకరించిన విరాళాల రూపంలో 10 లక్షలు సమీకరించి మొత్తం 20 లక్షలను 6 రైతులకు అడ్వాన్స్గా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా అందజేశారు. రోడ్డు విషయంలో ఏదైనా ల్యాండ్ నిధులు ఎంత అవసరమైందని చెప్తే వెంటనే దానికి సంబంధించి నిధులు కూడా రిలీజ్ చేస్తామని. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం విప్ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈవేళ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి మారంపల్లి గ్రామానికి ఉన్నటువంటి రోడ్డుకి సంబంధించి ఇబ్బంది ఏదైతే ఉన్నదో అక్కడ పీఎం గతిశక్తి పథకంలో భాగంగా రైల్వే ఫ్లైఓవర్ మంజూరు చేసినటువంటి సందర్భంలో ఆ రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం తర్వాత ఊరికి వెళ్ళేటువంటి దారి ఇబ్బంది కాబట్టి దాని పరిష్కారం కోసం ఈవేళ కలెక్టరేట్కి రావడం జరిగింది. అందులో భాగంగా స్వచ్ఛందంగా అక్కడ రైతులు ముందుకు వచ్చి వారి తాలూకు భూమిని కొంత రహదారి నిర్మాణం కోసం ఇవ్వడం, దానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 18-20 ఎకరాలు ఏదైతే 22Aలో ఉన్నదో వాస్తవానికి అది ఎండోమెంట్స్కి చెందనప్పటికీ కూడా రికార్డు పరంగా 2016 నుండి ఎండోమెంట్స్లో నమోదు కావడంతో అక్కడ ఆ చుట్టుపక్కలలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎఫెక్ట్ అయినటువంటి రైతులు వారందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చి సాధ్యమైన త్వరలో ఆ 22A నుండి ఆ భూములు విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తామని కలెక్టర్ గారు కూడా ఈరోజు రైతులందరికీ హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మిగతా అభివృద్ధి కార్యక్రమాలతో పోలిస్తే ఒక ఊరికి రహదారే మూసుకుపోతున్నటువంటి సందర్భంలో రహదారి వేయడానికి స్థలం లేనటువంటి పరిస్థితుల్లో రైతులే స్వచ్ఛందంగా వచ్చి సహకరించడం అనేది దానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆ రైతులకు ఇచ్చినటువంటి భరోసా కూడా ఒక మంచి అభిప్రాయం, రైతుల్లో ఒక భరోసా కల్పించింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాతో పాటు జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు గారు కూడా పాల్గొన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైనటువంటి స్థలం కొంత రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలి కాబట్టి రైతులు కూడా స్వచ్ఛందంగా ఉన్న ధర కంటే కూడా చాలా తక్కువ ధరకు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో సాక్షాత్తు శ్రీనివాస్ గారు వారి 10 లక్షల రూపాయలు ఆయన సొంత నిధుల నుండి ఎవరైతే రోడ్డుకి సహకరిస్తున్నటువంటి రైతులకి ఇవ్వడం కూడా జరిగింది. ఆ గ్రామానికి రైల్వే ట్రాక్ నుంచి రోడ్డు ఉండేది. ఇప్పుడు గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ వర్మ గారు
అక్కడ గతిశక్తిలో ఆ గేటు వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని గేట్లు కూడా మూసేయాలనే స్కీమ్లో మరి మనకు 3 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మారంపల్లి టెండర్ అయింది, పనిచేస్తానికి కాంట్రాక్టర్ వచ్చారు. ఆ బ్రిడ్జి కనుక వేస్తే ఆ గ్రామంలోకి వెళ్ళడానికి దారి ఉండదనే ఉద్దేశంతో మరి ఆయన కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మరి అక్కడ వెళ్ళడానికి దారి లేదు. దారికి మరి ఒక 4-5 రైతులు అందరితో సంప్రదించడం జరిగింది. అక్కడ 60-70 లక్షల రూపాయలు పైన మార్కెట్ ఉంటే ఆ రైతులు కూడా 50 లక్షల రూపాయలు రేటు కట్టి మనకి సహకరించి వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఉంటే మా సమస్యలు తీర్చుకొని అడగడం కూడా జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, శ్రీనివాస్ వర్మ గారికి కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా వివరణ ఇప్పించి ఆ కార్యక్రమం చేపట్టాం ఈరోజు. అదేవిధంగా ఆ గ్రామస్తులు కూలి పని చేసి రైతు కూడా 500 రూపాయలు మాకు ఊరికి రోడ్డు కావాలని చందా ఇచ్చినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు. ఆ గ్రామానికి ఇప్పుడు రహదారి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి రోడ్డుకి అవసరమైతే ఎంపీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇస్తా అన్నారు. త్వరితగతిన ఈ సీజన్లో రోడ్ వేసి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 22 లేని భూముల్ని తీయించే ఏర్పాటు కూడా మరి మొదలుపెట్టాం. ఈరోజు తొందరలో సీఎం గారు దృష్టిలో పెట్టి అది చేయిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. తోతాపురి మామిడికి సరసమైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రస్తుతం సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్, కొనుగోలు ఏర్పాట్లపై వర్చువల్గా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు 78,000 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతుందని, ఈ పంటపై వేలాది మంది రైతులు జీవనోపాధి ఆధారపడి ఉందని అన్నారు. కోకోకోలా, పార్లే, పెప్సీ వంటి ప్రముఖ సంస్థలు గతంలో మాదిరిగానే కొనుగోలు ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. మామిడి పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్లు వ్యాపారుల ద్వారా కాకుండా నేరుగా రైతుల నుంచే పండ్లను కొనుగోలు చేయాలని సూచించారు. రైతుల నుంచే నేరుగా పండ్లను సేకరించడం అవి వృధా కాకుండా చూస్తామన్నారు. వెన్నుపోటు, గొడ్డలి వేటుపై జగన్కు పేటెంట్లు ఉన్నాయని, ఆయన గురించి తెలిసే తల్లి, చెల్లి దూరంగా ఉంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పచ్చూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. ఆయన్ని నమ్ముకున్న కృష్ణమోహన్ 3D, పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జేబు దొంగల పక్కన ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాలన చూసి వరవలేక విద్రోహ దినం అంటూ వైసీపీ వాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్చువల్ మహానాడు జరిగిన సందర్భంలో అదే రోజున వైసీపీ ఒక రాష్ట్ర స్థాయి సమావేశం జరపటం, అక్కడ ఒక పుస్తకం రిలీజ్ చేశారు. పుస్తకం అనాలా లేదంటే ఎలిగేషన్స్ అనాలా, పాంప్లెట్ అనాలా తెలియదు, కానీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి ఒక పుస్తకం, అందుట్లో టీడీపీ వైఫల్యాలని రాశారు. నేను పుస్తకం రాసిన రచయితకి, దాన్ని ఆమోదించిన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పాలనుకుంది ఏంటంటే, ఎవరికి వెన్నుపోటు పొడిశారు, దానికి 2 ఏళ్ళు అయినాయి. 2 ఏళ్ళ కింద ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి. నువ్వు నవరత్నాలు ఇంకేదేదో చెప్పావు. ఆ రత్నాలు కాదు, అవన్నీ రాళ్ళని తెలిసినాయి జనానికి. నీ 11 సీట్లు ఇచ్చారు. అది 2 సంవత్సరాల కింద జూన్ 2024లో జరిగిన సంఘటన ఈ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారేమో నీకేం వన్నుపోటు పడవలా, మీ బాబాయిని పడవలా, మీ నాన్న పడవలా. 2 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్లో ఎవరికి వెనుపోటు పూడ్చారు? ప్రజలు నీకు వెనుపోటు పూడ్చారు. అది గమనించట్లే జగన్మోహన్ రెడ్డి. రాసిన మేధావి కూడా అర్థం కాల ఎవరికి వెనుపోటు పూడ్చారని. ప్రజలు నీకు పొడిచారు. ఎందుకు పొడిచారు? నువ్వు రత్నాలని చెప్పి ఇచ్చావు, నవరత్నాలని. అవి నవరత్నాలు కాదు, రాళ్ళని తెలిసిన చివరికి ప్రజలకి. అందుకు నీకు 11 సీట్లు ఇచ్చారు. ఇక ఏదో నీ సోదంతా చెప్పావు అందుట్లో, మేము అది చేసాం, ఇది చేసామని. రాజకీయాల్లో ఒక ప్రమాణం ఉంటుంది. ఏమని? నువ్వు మంచి చేస్తే అధికారం, చెడు చేస్తే ప్రతిపక్షం. నీకు ప్రతిపక్షం కూడా దక్కలేదంటే ఏంటి? నువ్వు దుర్మార్గం చేసావు. నువ్వు తమిళనాడు చూడు, అక్కడ ఒక పార్టీ గెలిచింది, ఇంకో పార్టీకి అపోజిషన్లో ఉంది. అంటే ఏంటి? ప్రజలు గెలిచిన పార్టీ బాగా చేసిందనో ఒక అభిమానంతో వేశారు. రెండో పార్టీకి వీళ్ళు చేయలేదనో లేదంటే సరిగ్గా పరిపాలన లేదనో అపోజిషన్కి ఇచ్చారు. నీ పరిస్థితి ఏంటి? ఇక్కడ నీకు 11 సీట్లు ఇస్తే నువ్వేదో ఎల్కేజీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం పెడతారు, ఆ చాక్లెట్ ఇస్తేనే వెళ్తా లేకపోతే వెళ్ళనని. అలాగే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తా లేకపోతే వెళ్ళనని చెప్పి ఆ ఒక్కరోజు ప్రమాణ స్వీకారానికి వచ్చి వెళ్ళిపోయావు. అంటే నీ మొహం చూపించడం చేతకాక. నీకు వెన్నుపోటు పొడిచింది మేం కాదు, నీ ప్రజలే నీకు వెన్నుపోటు పొడిచారు.
నీకేదో అంత పర్సంటేజ్ ఇంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయి అనుకుంటే అది వేరే విషయం. ఎప్పుడు రాజకీయంలో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తున్నారనే ప్రమాణంగా తీసుకోవాలి తప్ప దాన్ని వెన్నుపోటుగా భావించే నీలాంటి రాజకీయ నాయకులు బహుశా మరి నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ఏంటి నీ ఎలిగేషను? అది చేయలేదు, ఇది చేయలేదు, మోసం చేశారు. మోసం ఎవరు చేశారు? అసలు నీ దుర్మార్గం ఎలా ప్రారంభమైంది? నువ్వు రాగానే ప్రజావేదిక పగలగొట్టావు. అది కాలువగట్లు ఉంది, ఆ రూల్స్కి విరుద్ధంగా కట్టారని చెప్పి పగలగొట్టావు. అసలు ఎంత దుర్మార్గం అది? ప్రజావేదిక కట్టింది ప్రభుత్వం సొమ్ముతో, అది నువ్వు పాల్గొట్టావు. ఆగావా అక్కడికి? తర్వాత ఏమన్నావు? ఇసుక తెలుగుదేశం వాళ్ళు చాలా అవినీతి చేశారు కాబట్టి ఇసుక పాలసీ ఆపేస్తున్నాను. ఎన్ని లక్షల మంది కార్మికులు నష్టపోయారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాసిన రచయిత కూడా బుద్ధి రావాలి కొంచెం. ఎందుకంటే రాయటం మన భాష వస్తే రాయటం కాదు, భావాలు ఇంపార్టెంట్. ఇటువంటి చెడు రాతలు, పిచ్చి రాతలు రాయబట్టే మీకు 11 సీట్లు వచ్చినాయి. నిబంధనలకు విరుద్ధంగా అడుగడుగునా అవినీతి అక్రమాలతో డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులను భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర అన్నారు. ఇన్నాళ్లు 16,347 టీచర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేశామని గొప్పగా చెప్పుకున్న మంత్రి నారా లోకేష్ టీచర్ నియామకాల్లో అవినీతి జరిగినట్టు ఆధారాలతో సహా రుజువు కావడంతో కనీసం నోరు మెదపడం లేదన్నారు. టెట్ బీఈడీ లేకుండా 421 పోస్టులను స్పోర్ట్స్ కేటగిరీ కింద భర్తీ చేయడం ద్వారా భారీ అవినీతికి కూటమి ప్రభుత్వం తెరతీస్తుందని ఆరోపించారు. పరీక్షలు నిర్వహణ చేయకుండా డైరెక్ట్ గా ప్రత్యక్షంగా పోస్టులు నమ్ముకున్నారు. చాలా పెద్ద ఎత్తున ఇది ఒక భారీ స్కామ్, అవినీతి అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. అందుకే వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని డిమాండ్ చేస్తూ నష్టపోయిన బాధిత అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులందరూ కలిసి డిఎస్సి 2025 పరీక్షలు రాసి కాల్ లెటర్ అందుకొని 1:1 వెరిఫికేషన్ కి వెళ్లి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగి నీకు ఉద్యోగం తప్పనిసరిగా వస్తుందని అధికారులు చెప్పిన తర్వాత ఉద్యోగం వస్తుందనే భరోసాతో ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళకి ప్రభుత్వం విద్యాశాఖ ఎటువంటి మెసేజ్లు పెట్టలేదు. దీని కారణంగా ఉద్యోగం రావాల్సిన అర్హత ఉన్న అభ్యర్థులు ఎంత తీవ్రంగా నష్టపోయారు. ఈ రాష్ట్రంలో వేలాది లక్షలాది మంది ఉన్నారు. వీళ్ళందరూ తమ బాధని, తమ గోడుని, తమకు జరిగిన అన్యాయాన్ని, ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తమ గోడుని, తమ బాధని, తమ ఆవేదనని విన్నవించుకోవడం కోసం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్ జరిగింది. మెరిట్ లిస్ట్ లో మా నేమ్ వచ్చింది, అలాగే సెలక్షన్ లిస్ట్ అయింది, అలాగే 1:1 రేషియోలో మమ్మల్ని వెరిఫికేషన్ అనేది చేయడం జరిగింది సార్. వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 days రిజెక్షన్ లిస్ట్ అనేది పెట్టారు. ఆ రిజెక్షన్ లిస్ట్ లో మా నేమ్ అనేది లేదు, ఎలాంటి ప్రాబ్లమో లేదు. మాది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది సార్ మా వెరిఫికేషన్ అనేది. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ లో పెట్టారు. ఫైనల్ లిస్ట్ లో మా నేమ్ అనేది తీసేశారు. ఎందుకు తీసేశారు మా నేమ్ అనేది మేము అడిగితే, మీరు మీ పోస్ట్ లో మీ రిజర్వేషన్ లో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ పర్సన్ ని తీసుకొచ్చి పెట్టాము, అందువల్ల మీ పోస్ట్ పోయింది, అంతకుమించి మేమేం చేయలేము. ఇప్పుడు మేము ఫస్ట్ సారి హారిజెంటల్ రిజర్వేషన్ అనేది తీసాము. ఆ హారిజెంటల్ రిజర్వేషన్ వల్ల మీది మిస్ అయింది పోస్టు, అంతకుమించి మేమేది మీకు చెప్పలేము. వన్స్ మీకు ఒకసారి కాల్ లెటర్ వచ్చింది, వెరిఫికేషన్ అయింది అంటున్నారు, కానీ అలా రావడం వల్ల మీకు జాబ్ లేదు, ఏమి రాదు అని చెప్పి అన్నారు. స్పోర్ట్స్ డిఎస్సిలో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ ఇచ్చారు. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళని పక్కన పెట్టి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి, బ్రాంజ్ మెడల్ చేసి కొట్టిన వాళ్ళకి పోస్టులు ఇచ్చారు. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు తిరిగా విసిఎండి గారిని కలిశాను, ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారిని కలిశాను. కోర్టు కూడా వెళ్ళా. కోర్టు కూడా నాకు ఏమి ఇచ్చిందంటే, ఆల్రెడీ నీకు గోల్డ్ మెడల్ కాబట్టి ఆల్రెడీ నీకు జాబ్ ఇస్తారు, జాబ్ ఇవ్వమని కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ని కూడా పట్టించుకోకుండా ఉన్న 6 పోస్టులు, మా ఈస్ట్ గోదావరి డిస్టిక్ 6 పోస్టులు ఉన్నాయి పోర్ట్స్ కోటలో. 6 పోస్టులు కూడా ఎటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, కానీ అది క్యాండిడేట్ జెన్యున్ కాదనేది ఎంక్వైరీ చేయకుండా వాళ్ళు పోస్టులు ఇచ్చేశారు. వాళ్ళు కేవలం నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ క్యాండిడేట్ వాళ్ళకి ఇచ్చారు. నేను ఆల్రెడీ నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్, ఈ సర్టిఫికేట్ లో కూడా చూడండి నారా చంద్రబాబు నాయుడు అని పేరు ఉంది. 32 నేషనల్ గేమ్స్ హైదరాబాద్ లో, విశాఖపట్నంలో జరిగినాయి. దాంట్లో నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్. అప్పుడు అదే మాట అన్నారు, నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కొడితే మీకు ఎస్ఐ పోస్ట్ ఇస్తామన్నారు. అప్పుడు కూడా అలానే చేశారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ ప్రత్యేక 421 పోస్ట్ కోట పెట్టారు.
పోస్టులు పెట్టారు. ఆ 421లో నేషనల్ గేమ్స్ ఫస్ట్ ప్రిపరేషన్ అన్నారు. నేషనల్ గేమ్స్ ప్రిపరేషన్ బట్టి నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ ని పక్కన పెట్టి పార్టిసిపేషన్ వాళ్ళకి పార్టిసిపేషన్ బ్రాంజ్ మెడల్ థర్డ్ ప్లేస్ వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేశారు. మేము ఎన్ని కోర్టు నోటి తెచ్చినా కూడా మాకు ఉపయోగం లేకుండా పోయింది. అయితే మేము ఈ రోజు జగన్ గారిని కలవడం జరిగింది. నెక్స్ట్ రాబోయే కాలంలో మన ప్రభుత్వం వస్తామన్నారు. వచ్చిన తర్వాత మీ ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కంపల్సరీ చూస్తామని చెప్పారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.